ప్రైజ్ ద లార్డ్. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగునుగాక. ప్రియా దేవుని బిడలారా, దేవుని యొక్క వాగ్దానం, మరొక వాగ్దానము దేవుడు మరి మనకి ఇచ్చి ఉన్నాడు. వాగ్దానము చదువుకున్నాం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనము. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. నా ప్రభువా, యొక్క మరొక నూతన వాగ్దానము, ఉదయకాలపు వాగ్దానం మాకు ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. ప్రభువా, నీకే స్తుతి స్తోత్రములు నా దేవా. ఇదిగో నా తండ్రి, ఈ యొక్క వాగ్దానము ఏ బిడ్డైతే చదువుతున్నారో వారి యొక్క జీవితంలో నా తండ్రి శక్తిహీనతగాను, బలము లేని వారుగాను, ఆత్మీయతలో నా తండ్రి పడిపోయిన వారిగా ఉన్న ఎడల వారి జీవితంలో నా తండ్రి ఈ వాగ్దానమును చదివి నా తండ్రి ప్రతి బిడ్డ నా తండ్రి ఆత్మీయతలో బలాభివృద్ధి పొందుటకు నీ కృపని దాయిచ్చే నా తండ్రి. నీ కృపతో జ్ఞాపకము చేసుకోమని అడుగుతున్నాను నా తండ్రి. అయా నా తండ్రి, ప్రతి వాగ్దానమును మా కొరకు నా తండ్రి నీవు అయా నీ యొక్క జీవగ్రంథములో రాయించి లిఖించి నా తండ్రి మా కొరకు పెట్టి ఉంచి ఉన్నావు. అందును బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నా తండ్రి. కృపతో జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి ఆత్మీయతలోనూ నా తండ్రి శారీరకంగాను నా ప్రభువా నా తండ్రి వారు బలహీనులై ఉన్నాడేలా నా తండ్రి బలాభివృద్ధి నా తండ్రి వాగ్దానమును చదివిన పిమ్మట నా ప్రభు బలాభివృద్ధి పొందుటకు నీ కృప సహాయము చేయమని స్తుతియు ఘనత మహిమ ప్రభావములు నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు నామములు ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము నా తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.